రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగాల్ చరిత్రలోనే దాదాపుగా 294 సీట్లలో 206 సీట్లు సాధించి మమతా బెనర్జీకి ఘోరమైన ఓటమిని మిగిల్చారు. మెయిన్ గా భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే ఇది బెంగాల్లో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ప్రధానంగా దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అధికారం అంటేనే ఒక కలగా మిగిలిపోయేది. మరి అలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం మోడీ గారు మరియు అమిత్ షా గారు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసి ప్రస్తుతం మమతా బెనర్జీ గారికి ఇలా ఘోరమైన ఓటమిని మిగల్చడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఈమె దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు మరియు అమిత్ షా గారిని చాలా తీవ్రమైన శత్రువుడిగా ప్రకటిస్తున్నది. అంతేకాకుండా ఈమె హిందువులకు ఎక్కువగా సపోర్ట్ చేయకుండా మెయిన్గా ముస్లింలకు సపోర్ట్ చేస్తూ ప్రధానంగా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే చాలా మంది అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తూ వారి ఓట్లతో ఈమె ఎంతగానో లబ్ధి పొందుతూ అక్కడ ఉన్నటువంటి హిందువులపై చాలా దారుణాలకు ఈమె స్వాగతిస్తున్నది. ప్రధానంగా ఈ పశ్చిమ బెంగాల్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారింది అన్న విధంగా చాలా సర్వేలు కూడా అక్కడి పరిస్థితిని వెల్లడించాయి. ప్రధానంగా ఈమె ఈ పశ్చిమ బెంగాల్ను ఒక రౌడీ రాజ్యంగా మరియు చాలా విధాలైనటువంటి అఘాయిత్యాలకు నిలువైన రాజ్యంగా మార్చివేశారు. మెయిన్ గా ఈమె గత సంవత్సరం ఒక మెడికల్ డాక్టర్ హత్యాచార కేసులో ఈమె స్పందించినటువంటి తీరును నిజంగా అప్పట్లో దేశం మొత్తం ఈమె పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు ధర్నాలు వెల్లువెత్తినప్పటికీ అక్కడ మెయిన్ గా ఆమె మహిళ ఉండి ఒక సీఎంగా ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడంతో ప్రధానంగా అప్పట్లో దేశవ్యాప్తంగా ఈమె పైన చాలా తీవ్రమైన ఆగ్రహాలు వెల్లువెత్తాయి. దీని మూలంగానే ప్రస్తుతం ఈమె పైన ఒక విధమైన నిరసన సెగ వెల్లువెత్తిందని కూడా ఒక విధమైన వర్గం వాదన. అంతేకాకుండా ఈమె ఓటమికి పరోక్షంగా ఈ సంఘటన కూడా ఒక విధమైన కారణమని కూడా చాలా మంది రాజకీయ మేధావుల అభిప్రాయం. మెయిన్ గా ఈ సంఘటనలో బాధితురాలి యొక్క తల్లికి బీజేపీ పార్టీ అనూహ్యంగా తన పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రస్తుతం ఆమె విజయంలో బీజేపీ పార్టీ కీలక పాత్ర వహించి ప్రస్తుతం ఆమెను మంత్రిగా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ప్రధానంగా ఈ సంఘటనను చాలా లోతుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం వల్లే ఈ మమతా బెనర్జీపై ఒక విధమైన నిరసనగా సెగ వెల్లడించినట్లు కూడా చాలా మంది మేధావుల అభిప్రాయం. అంతేకాకుండా మెయిన్ గా రీసెంట్ డేస్ లో మోడీ గారు మరియు అమిత్ షా గారు బెంగాల్లో ఎస్ఐఆర్ ను నమోదు చేయడం మూలంగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దొంగ ఓట్లు మరియు అక్రమ వలసదారుల ఓట్లు తొలగించబడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపుగా 97 లక్షల మంది ఇలా అక్రమ ఓట్లను తొలగించడంతో ప్రస్తుతం మమతా బెనర్జీకి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలిందని కూడా చాలా మంది రాజకీయ మేధావుల అభిప్రాయం. మెయిన్ గా రీసెంట్ డేస్ లో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లనే ఎక్కువగా ఈ మమతా బెనర్జీ టార్గెట్ చేస్తూ ఎలాగైనా హిందువుల తనకు ఓటు వేస్తారని నమ్మకంతో హిందువులను మాత్రం కాస్త తక్కువగా చూస్తూ ఎక్కువగా ముస్లింల వైపే ఈమె తన యొక్క ప్రముఖమైన పాత్ర పోషించడం మూలంగా ప్రస్తుతం హిందువుల నుంచి ఈమె పైన చాలా తీవ్రమైన నిరసన సెగ వెల్లువెత్తి ప్రస్తుతం ఈమె ఓటమికి వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రధానంగా ఈమె పరిపాలనలో అభివృద్ధిని గాలికి వదిలివేశారు అన్న విధమైన విమర్శలు కూడా ఉన్నాయి. మెయిన్ గా కలకత్తా లాంటి గొప్ప సిటీ ఉన్నప్పటికీ దాని యొక్క అభివృద్ధిలో ఈమె చాలా నిర్లక్ష్యం వహించారన్నది కూడా చాలా మంది మేధావుల అభిప్రాయం. అందువల్లనే ప్రస్తుతం కలకత్తా లాంటి గొప్ప సిటీ ఉన్నప్పటికీ ఈ పశ్చిమ బెంగాల్ మాత్రం దేశ జీడిపిలో ప్రముఖ పాత్ర వహించలేదన్నది కూడా చాలా విధాలైనటువంటి జాతీయ మీడియాల అభిప్రాయం. మెయిన్ గా ఇది కూడా ఒక విధంగా ఈ పశ్చిమ బెంగాల్ చేసినటువంటి సంస్కరణలకు ఒక విధమైన ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈమె ఇంకా చాలా సంవత్సరాల నుంచి కూడా మెయిన్ గా బీజేపీని అటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా విమర్శలు వెలువెత్తేలా చేయడం మూలంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఈమెకు దూరం అయ్యారు. మెయిన్ గా అందువల్ల ఈమె ప్రస్తుతం సింగిల్ గా దిగడం వల్ల కూడా ఈమెకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాకుండా ఈమె ఎక్కువగా మహిళల భద్రతను గాలికి వదిలివేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుత కాలంలో బీజేపీకి అక్కడ విజయం అంటేనే మామూలు విజయం
విజయమే చాలా గొప్ప. అలాంటిది పూర్తి ఏకపక్ష విజయం అంటే అస్సలు వర్ణించలేనిది. ప్రధానంగా 2001లో కానీ 2006లో కానీ 2011లో కానీ బీజేపీకి లభించిన సీట్లు ఒక్కటి కూడా లభించలేదు. మెయిన్గా ఆ తర్వాత మోడీ గారు అమిత్ షా గారి మార్గదర్శకంలో 2016లో ఒక 3 సీట్లు, 2019లో 15 సీట్లు, ఆ తర్వాత 2021లో 75 సీట్లు సాధించడంతో బీజేపీకి కాస్త పట్టు కలిగించుకోగలిగింది. ఇక తర్వాత 2020లో అనూహ్యంగా ఈ టీఎంసీ పార్టీ నుంచి శివేందు అధికారిని అనే ఒక గొప్ప నాయకుడు బీజేపీ పార్టీలో చేరడం మూలంగా ఇక అప్పటి నుంచి బీజేపీ అనేది కాస్త స్ట్రాంగ్గా మారి ప్రస్తుతం ఇలా మమతా బెనర్జీ గారిని ఓడించే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు అసలు అక్కడ అధికారం అంటేనే మెయిన్గా టీఎంసీ మరియు లెఫ్టిస్ట్ పార్టీల మధ్య కొనసాగింది. ఇక 2011 కన్నా ముందు దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీ 34 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఈ పశ్చిమ బెంగాల్లో అధికారం హస్తగతం చేసుకున్నది. ఇక రాను రాను అప్పట్లో వాళ్ళు పూర్తిగా సామ్యవాద విధానాలకు ఆకర్షితులయ్యి మెయిన్గా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎక్కువగా సంక్షేమం వైపు దృష్టి పెట్టడం మూలంగా అక్కడ అభివృద్ధి అనేది కృషించిపోయింది. మెయిన్గా కంపెనీలు అనేవి అక్కడికి రావడం మానేశాయి. దీంతో అక్కడ ప్రభుత్వాలపైన ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉండడం మూలంగా ఆ తర్వాత 2011లో మమతా బెనర్జీ గారు అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇక అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి అధికారం అంటేనే ఒక పీడకలలా మిగిల్చారు. ఇక అప్పటి నుంచే బీజేపీ తమ యొక్క ప్రతిష్టను పెంచుకునే పనిలో పడింది. మెయిన్గా ఈ లెఫ్టిస్ట్ పార్టీల యొక్క ఈ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తూ తర్వాత 2020లో ఈ శివేందు అధికారిని ఇలా బీజేపీలోకి చేరడంతో ప్రధానంగా టీఎంసీలో ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ ఇలా బీజేపీ వైపు మొగ్గు చూపి ప్రస్తుతం ఇలా బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. మెయిన్గా వీటన్నిటికీ కారణాలు కూడా ఒక విధంగా మమతా బెనర్జీ చేసినటువంటి అరాచకాలు అని కూడా చాలా మంది మేధావుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ టోటల్ మీద దేశ సరిహద్దు మరియు దేశ భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఈ పశ్చిమ బెంగాల్ అనేది బీజేపీకి చాలా అవసరం. మెయిన్గా దేశ భద్రతా కార్యకలాపాల దృష్ట్యా ప్రస్తుతం ఈ మమతా బెనర్జీ గారు మెయిన్గా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లాంటి చాలా దేశాలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారన్న ఒక విధమైన మీడియా వార్తల నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీకి ఈ కళ నెరవేరిందనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఇలా అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ వీటిపైన ఎలాంటి స్పందనను లేవనెత్తుతుందో చూడాలి. మెయిన్గా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, ప్రధానంగా మమతా బెనర్జీ గారి ఓటమిలో మెయిన్గా కీలక పాత్ర వహించినటువంటి సామాజిక వర్గం ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.